మరి పవన్ కళ్యాణ్ అంటున్నాడు ప్రజల కోసం నా ఆస్తులు అమ్ముకుంటున్నాను. ఎక్కడి నీకు ఆస్తులు? మీ నాన్న ఎంత ఇచ్చాడు నీకు ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి చెప్పయ్యా? మేము సరదాగా నువ్వు తీసిన సినిమాలు చూసి తలాకు 10 రూపాయలు తలాకు 100 రూపాయలు ఇస్తే నీకు ఆస్తులు వచ్చినాయి. ఆయన చంద్రబాబు దగ్గర దగ్గర ఆస్తులు వచ్చినాయి. అసలు నీకు ఆస్తులు అంటే ఏవి? మీ బాబు ఇచ్చిన దాన్ని ఒక కోటి రూపాయలు ఇస్తే దాన్ని వ్యాపారం చేసో ఇంకో రకంగానో 10 కోట్లు కష్టపడి చెమట దూసుకుని సంపాదించి అది అమ్ముకుంటే నీ ఆస్తి అవుద్ది. అది టిక్కెట్లు నిర్మాతలు సినిమాలు తిస్తే వాళ్ళు ఎర్రి పెప్పలు కాబట్టి నీతో సినిమాలు తిస్తే శుభ్రంగా మేమందరం చూస్తే నీకు డబ్బులు ఇచ్చారు. నువ్వేగా చెప్పింది రోజుకు 2 కోట్లని. ఆ డబ్బులు చాలేదా? అవి ఏమైనా అమ్మేవా? అవి చెప్పడమే. ఎవడిస్తాడు నీకు రోజుకు 2 కోట్లు? ఉట్టిదే ఇవన్నీ ఉట్టిమట్లే స్వామి సార్. ఒక్కటి నిజం లేదు. అంత ప్రజాసేవ చేసేవాడికి ఎవడికి చేస్తా? నేనేమైనా పిలిచాను నిన్ను నన్ను సేవ చేయమని? ఎవడైనా నాకు ప్రజలకు సేవ చెయ్యి, నాకు నువ్వు సేవ చెయ్యి, నేను ప్రభుత్వంలోకి వచ్చి మా అందరికి బాగు చేయమని ఎవడన్నా ఫలానోడు మమ్మల్ని పిలిచాడని చెప్పు. మా బిడ్డలు మేము పోషించుకుంటున్నాం, మా బిడ్డలకు చదువులు చెప్పించుకుంటున్నాం. మేము శుభ్రంగా హాయిగా జగన్ గారు ఇచ్చే స్కీముల వల్ల అందరూ చదువుకుంటున్నారు. 27వ తారీఖు వారాహి యాత్ర అంటగా. వారాహి ఎక్కడుంది? లేదుగా వారాహి. ఏడ ఉట్టది చెప్తాడట. వారాహి ఎందుకయ్యా? శవాలను తీసుకెళ్ళిపోయింది అది పోతుంటే జనవరి అట్లా పిచ్చోడు తెలుసుకోవట్లా. ఆ బండి కలర్ ఏంటి? ఆ బండి ఎట్టుంది? వారాహి రాత్రి సరదాగా తిరుగుతానికి ఎందుకు? ఊరు తిరిగితే బాగా నీకు కావాల్సిన ఎంజాయ్మెంట్లో ఉంటుంది. ఇంటికాడ పెట్టేవాళ్ళు ఎవరు లేరు కదా, వాటిలో తింటమే కదా ఇంటికాడ. ఎక్కడైతే 4 రకాల భోజనాలు, 4 రకాల మాటలు, సరదాలు. అదే జనం వచ్చి నీ చుట్టూ ఉంటే అదొక డ్యాన్స్. నీకు ఎవరిని బాగు చేస్తావు నువ్వు? నీ ఇంట్లో బాగు చేసుకో. నీ ఇంట్లో ఎన్ని రకరకాల వ్యవహారాలు ముందు నీ కుటుంబాన్ని బాగు చేసుకో. మీ ప్రజల తర్వాత బాగు చేద్దు. కానీ అసలు ప్రజలను బాగు చేద్దామనే నాయకుడు ఎవడో అనొద్దు. ప్రజల కోసం వచ్చా. ప్రజలు ఎవరు? నీకెవరు? మేము పిలిచాం, మేము నిన్ను వచ్చి మమ్మల్ని బాగు చేయమని. నువ్వు దొరదెత్తి వచ్చి నిలబడుతున్నారు. ఆయన మహానుభావుడు టికెట్ ఇస్తున్నారు, గెలుస్తున్నారు. ఈ చంద్రబాబు నాయుడు ఏమో నీవైతే బాగా పనికొస్తావు. ఆయన 200 కోట్లు 300 కోట్లు ఎమ్మెల్యే పోస్ట్ ఇచ్చినందుకు ఎంపీ పోస్ట్ ఇచ్చినందుకు డబ్బులు దొంగతున్నాడు ఆయన. నువ్వు ఆ డబ్బు ఇప్పుడు అదే నువ్వు చూసేదే. ₹1,00,000 ఖర్చు పెడుతున్నారంటే కొన్ని కోట్లు ఇవ్వాలి నీకు. నువ్వు ఇవ్వలేదు కాబట్టి నేను ఆడిపోయాను అంటాడు. అది లిట్టుకో. చంద్రబాబుకి జగన్ గారికి తేడా ఏంటంటే అసలు తేడా ఎలా చెప్తారు? చంద్రబాబుకిను జగన్ గారికి తేడా ఎలా చెప్తారు? ఈ భూమికి ఆకాశానికి తేడా అంటే ఎవడు చెప్తాడు? అసలు ఒకటైనయ్యా, చంద్రబాబు నాయుడు స్టార్టింగ్లో వాళ్ళ బాబు అన్నదమ్ములకు 2 ఎకరాలు పంపించాడు. హాయిగా జగన్ 3 ఆస్తి వాళ్ళ తాతల నుంచి సంపాదించుకున్నారు. అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఇన్ని లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి చంద్రబాబు నాయుడికి? ఎన్ని స్కీముల్లో దెంగిని చెప్తున్నారు. మళ్ళీ లేటెస్ట్గా కొత్తగా ఇంకోటి వచ్చింది. ఈ డబ్బు అంతా ప్రజల డబ్బు. అసలు ప్రజలు మేము అమాయకులు కాబట్టి ప్రజలు ఊరుకుంటున్నారు. ఇప్పుడు ఎలక్షన్ వాళ్ళకి పెద్ద జడ్జిలకి ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెడతాకి ఏడద నీకు డబ్బా? నీ కొడుకు ఎంజాయ్ చేయడానికి తిరుగుతాకి నీ డబ్బు మాదేగా. నువ్వు ఎన్ని స్కాములు చేసి దెంగేవు అనేది బయటకు వస్తున్నాయి కదా. దానికి ఆ బొక్కలు ఆ తీసుకున్న డబ్బులకి సమాధానం మాకు చెప్పాలి కదా. అది చెప్పి రేపు ఓటు అడుగుతారా? ఈ స్కాములన్నీ నిజమా అబద్ధమా? ఈ దెంగిన డబ్బు అంతా ఎట్లా దెంగింది, ఏమైంది? వాళ్ళు అబద్ధం చెప్తున్నారా? మాకు లెక్క. నువ్వు తీసుకున్న డబ్బులన్నిటికీ వాళ్ళకి లెక్కలు చెప్పడం ఏంటయ్యా? కోర్టులే లెక్కలు చెప్పడం ఏంటయ్యా? ముందు ప్రజా కోర్టులో మాకు లెక్కలు చెప్పు. మా డబ్బు అది. కోర్టు వాళ్ళు ఏం చేస్తారు? ఆ వాయిదాలు వేసి సాక్ష్యాలను పిలిచి ఎవరిని పిలవక్కర్లా. ప్రజాకోర్టులో ఎవరు జడ్జిలు కానీ సుప్రీంకోర్టులో కానీ ఎవరు చెప్పకపోతే మా కోర్టులో మేము ఎలా చెప్పాలో మేము చెబుతాం. అయ్యా చంద్రబాబా చెబుతాం. నువ్వు లెక్కలు బొక్కలన్నీ మాకు చెప్పేసేస్తే అప్పుడు మెచ్చి నీకు ఓటు వేయాలా. టైం దగ్గరికి వస్తుంది. తొందరగా లెక్కలు చూసుకోమని చెప్పు. లెక్కలు చూసుకుని ఆ బొక్కలన్నీ చెప్తే నీకేదన్నా అప్పుడు అడిగితే ఓ మంచోడురా, వాళ్ళందరూ అపనిందలు వేశారు, కరెక్టేను, సుప్రీంకోర్టులు హైకోర్టులు అన్నీ న్యాయం కరెక్ట్గా చేశారంటారు. నీకేమో రోజు మీ వాళ్ళే చెబుతున్నారు. నీ టికెట్ ఇవ్వని వాళ్ళు అందరూ వీడి దగ్గర పడిపోయింది, జైలుకి వెళ్తాడని మీ వాళ్ళతో నువ్వే చెప్పించుకుంటున్నావు. అదే ఎందుకు చెప్పించుకుంటున్నా? జైలుకి వెళ్తాడేమో, మాకు రావాల్సిన డబ్బులన్నీ రావేమో, రేపు ఎలక్షన్లో తిరిగితే కొన్ని లక్షల కోట్లు ఇస్తాడు, మాకు పని పాట లేక రోడ్ల మీద తిరుగుతున్నాము, మాకు గత్తెట్టారా బాబులను జైలుకి వెళ్తేనని ఆలేడు పాడిది. చంద్రబాబు 14 సంవత్సరాలు చేశాడు. జగన్ గారు 5 సంవత్సరాలు చేశాడు. ఎలా ఉందండి? చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ఎట్ట చేశాడు? ప్రజలు ఎన్నుకుంటే చేశాడు. ఆ చంద్రబాబు నాయుడు దొంగ ఓట్లు వేయించుకొని గెలిచాడు, ఎన్ని పోటీ గెలిచాడు. ఇవాళ
రాజకీయం తెలుసుకున్నారు కాబట్టి అసలు నువ్వు దొంగ ఓట్లు నేర్చుకున్నావు. వీళ్ళందరూ ఎలక్షన్ కమిషన్ కానీ పెద్ద పెద్ద రాజనీతి కోవిదులు కానీ రాష్ట్రపతులు కానీ ఇన్ని బయటకు వచ్చినాయి కదా. ఈయన ఏం చేస్తున్నారు? దొంగ ఓట్లు వేయించుకుని గెలిచారంతా నవ్వుతా కూర్చున్నారా? లేకపోతే వాళ్ళు ఏమైనా వ్యవహారం సరళలు ఏమైనా ఉన్నాయా? దొంగ ఓట్లు చూపించుకుని గెలిచామనేది అందరూ తెలుసు. మరి వాడికి ఎలా గెలిచాడు తెలిసినప్పుడు కూడా వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఉత్తలు పోసుకునే వాళ్ళని తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తారు. ఆకలి మీద చేస్తే వాళ్ళని అరెస్ట్ చేస్తారు. ఏది మెత్తగా ఉన్నారని. ఆయన ఏం చేస్తున్నారు? ఇన్ని లక్షల కోట్లు దెంగి ఇన్ని నానా గండి చేస్తే గెలవలేదు. 14 ఏళ్ళు గెలిచి ప్రభుత్వం చేయలా. దొంగ ఓట్లు వేయించుకుని తప్పుడు రాతలు రాపించుకొని ఈడేది ఇంద్రుడు చంద్రుడు అని ఎందుకు? ఒక్క 5 సంవత్సరాలు ఈ ముఖ్యమంత్రి చేస్తే 5 లక్షల కోట్లు సంపాదించుకుంటారు పిచ్చరాతలు రాసేవాళ్ళంతా. వాళ్ళ కోసం ఈయన గెలిపించుకునేది. లేకపోతే పని పాట వాళ్ళకి ఏ పని లేకుండా దీని గురించే రాస్తున్నారంటే ఇంటికాడ పెళ్ళాంగొడ్లు కూడా అక్కల్లా వాళ్ళకి నిద్రలు పడతారా? ఇటు వాడిపోతాడేమోనని. మరి డబ్బు వాళ్ళకే సత్యాంతం ఉంది. అయినా ఇంకా కావాలి. ఇక చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళు చక్కగా గెలిచి పరిపాలించలే. దొంగతనంగా దొంగ ఓట్లు వేపించుకుని గెలిచాడు. మిగిలిన వాళ్ళు కూడా అదే అందరికి నేర్పేశాడు. ఇప్పుడు కూడా దానికి సత్యంతం అవుతున్నారు. మనం ఎలాగో గెలవలేము. లేకపోతే ఆఖరికి ఏమంటాడు? ఈఎంలో ఈ పని చేయట్లేదంటాడు. ఇదే ఏడుపు. కానీ నువ్వు నిజంగా చక్కగా అందంగా గెలిచిన సందర్భాలు ఈ విధంగా నేను గెలిచాను శభాష్ అనిపించుకోమను. అది 14 ఏళ్ళు పరిపాలన చేయటం అంటే అది సక్రమైన పరిపాలన లేదు. పెళ్లి చేసుకుని సంసారం చేసే పదవి కాదు. అదే తీసుకొచ్చిందని చేసే పదవి అది. చంద్రబాబు నాయుడు సింగపూర్ చేస్తాం, మలేషియా చేస్తాను అన్నాడు అండి. అమరావతిలో ఇప్పుడు రాజధాని లేదు. ఇప్పుడు సింగపూర్ చేస్తామని కదా మొత్తం డబ్బంతా సింగపూర్లో పెట్టింది. అందరూ తెలుసు. పెద్ద వాటలు కట్టుకు తెంగావా? సింగపూర్లో నీ అకౌంట్లు ఉన్నాయా? ఆ మొక్క వీళ్ళకి అర్థమైతే సింగపూర్ చేస్తామనేది ఏంటి? అసలు సింగపూర్ మాకెందుకు? మాకు చక్కగా హ్యాపీగా బతకటక్క సింగపూర్ చేయడం అంటే ఏంటి నాకు అర్థం. ఇప్పుడు తారు రోడ్లు తీసేసేసి టైల్స్ రోడ్లు వేపిస్తావా? నీ ఇంటికి వేపి చూసావు కానీ నేను మా డబ్బంతా పట్టుకు తెంగి మాకు సింగపూర్లాగా ఏం చేస్తా? ఆంధ్రప్రదేశ్ చేస్తావా? అసలు నువ్వు హైదరాబాద్లో ఉంటే నీకు ఎందుకయ్యే వస్తున్నావు? చేతలు ఇక్కడ ఉండవు పెట్టవు కోసం. ఆ కరకట్టమంటే చక్కగా చల్లగాలి వస్తుందేమో. ఏసీలో ఉంటే ఆరోగ్యం చెడిపోయి నానా గండి అవుతామని సాయంత్రం పూట వెళ్ళి ఆ 2 మెట్ల మీద మెడల దాకా 2 మెట్ల మీద ఆ కిష్ట వాటర్లో కూర్చుంటున్నావు. ఏసీలో కూకోకుండా అక్కడ గట్టుకు తెంగావు. అది అందరికీ తెలుసు. నేను చెప్పక్కల్లా మొత్తం ఏపీ కంటే బాగా మిగిలిన రాష్ట్రాల వాళ్ళకి తెలుసు. కరకట్ట మీద ఎంచుకుంటున్నావు. అక్కడి నుంచి అసలు ఎవడు రమ్మన్నా నిన్ను హైదరాబాద్ నుంచి ఎవడికి చెప్పొచ్చా? మేము నిన్ను దొంగతనంగా గెలిచాము, నిజంగా గెలిచాము. హైదరాబాద్ నుంచి రేతి పరుగులు తీసుకొచ్చి ఇచ్చావు. అక్కడ డబ్బు మనకు రావాల్సింది కూడా ఉంది. అదంతా పట్టురా. మరి ఆ డబ్బు అంతా పట్టురా. మనకు ఇప్పుడు అక్కడ 10 ఏళ్ళు రావాల్సిన వాటాలు ఉన్నాయి. అవి పట్టుకురాగలవా నువ్వు? ఒక్క జగన్ ఓడించడానికి జనసేన, టీడీపీ, బీజేపీ అందరూ కలిసి వస్తున్నారు. ఎందుకంటే ఇంకా ఉన్నాయి 2-3 కలుస్తాయి రేపు. ఎందుకంటే వీళ్ళందరూ ఖాళీగా పని పాట లేకుండా కూర్చొని ఆ చంద్రబాబు నాయుడు ఇచ్చే డబ్బులతోనే కదా బతికిద్దా. మరి వాళ్ళు ఎట్లా బతుకుతారు? అది కాదండి. నువ్వు బతకాలంటే డబ్బులు కావాలి. డబ్బులు ఎట్టొస్తాయి? ఈ రోడ్ల వెంట తిరిగి అటు ఇటు తిరిగి కార్లో తిరగాలంటే ఈయన డబ్బులు ఇస్తాడు కాబట్టి ఆయన గెలవాలి. మాకు అక్కర్లేదు. ఆయన అక్కర్లా. మాకు మంచి చేసేవాడు గెలవాలి. ఈయన మంచి చేయమని వీళ్ళని గెలిపిస్తాం. మరి ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు, అరాచకాలు పెరిగిపోయినాయి అన్నారండి. ఎక్కడ పెరిగినా చూపించమని మన అడ్రస్ ఇద్దాం. ఏ ఊళ్ళో నువ్వు అరాచకం చేసి నువ్వే పలానా వాళ్ళు చేసావు చెప్తావు. అది నీ నైజం. అసలు అరాచకలు చేపించేదే నువ్వు. మీ బ్యాచ్ చొక్కాలు మార్చుకుని టవళ్ళు మార్చుకుని ప్యాంట్ వేసుకునే వాళ్ళు గళ్ళలు కట్టుకుని మీరే అరాచకం చేస్తారు. వాళ్ళు ఓయేసారి చెప్పి వాళ్ళు చేశారు, ఇంకోళ్ళు చేశారని వాళ్ళు చేస్తారు. అదే కదా మొట్టమొదటి నుంచి నువ్వు బతుకో. కొత్తగా ఏముంది? మేము ఎన్ని సంవత్సరాలు చూస్తానే ఉన్నాం కదా 30 ఏళ్ళ నుంచి. మరి గతంలో మోడీని తిట్టాడు, అదే మోడీని ఇప్పుడు మళ్ళీ కలుసుకుంటున్నాడు. అది మోడీని అడగాల ప్రశ్న. ఎందుకంటే మోడీ ఇందాక చెప్పా బ్యాంకులు దోచుకునే వాళ్ళందరినీ మోడీ సంకనేసుకున్నాడని. దాన్ని బట్టి ఇదేమవుతుంది? ఇది అదే సేమ్ టు సేమ్ వచ్చి తిరిగి దేశాలమ్మడి తిరిగి రాజమండ్రి తిరిగి అమలాపురం తిరిగి హైదరాబాద్ తిరిగి మద్రాసు తిరిగి బెంగళూరు తిరిగి ఆఖరికి సొంత గుడికి చేరాలి. అట్లాగే ఈ పక్షులన్నీ చేరి తిరిగి దోసుకు దిగిన పక్షులన్నీ ఒకసారి చేరాలి కదా. మళ్ళీ లేకపోతే వాళ్ళకి ఇది అవుతుంది కదా. మంచి చేయి. ఇప్పుడు మన జరిగిన సభ వల్ల ఇదివరకు కాతీ కూతుంటే మోడీ గారికి ఒక పద్ధతి ఉండేది. ఇప్పుడు అది కూడా పోయింది. ఓకే, సరే బాబు. అది